హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ ఛానల్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ నార్త్ ఇండియన్ స్టైల్ పన్నీర్ మసాలా. కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 300 గ్రామ్స్, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటాల పేస్ట్, 2 స్పూన్ల పెరుగు, 2 స్పూన్ల మీగడ, తగినంత కారం, తగినంత సాల్ట్, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. తయారు చేసుకునే విధానం: స్టవ్ ఆన్ చేసుకుని 3 స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. వన్ స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వేయించుకోవాలి, ఆయిల్ పైకి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, 2 స్పూన్స్. పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం వేసుకొని స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు, బాగా ఫ్రై అయినాక 2 స్పూన్స్ పెరుగు, పెరిగేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా ఫ్రై చేయాలి. పెరుగు వేసుకున్నాం కదా, పెరుగు టేస్ట్ కోసం వేసుకుంటారు. ఆయిల్ బాగా పైకి వచ్చింది కదా, కొంచెం గరం మసాలా వేసుకుందాం. బాగా ఫ్రై అయ్యాక మంచి అరోమా వచ్చేదాకా వేయించాలి. ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం బాయిల్ అయ్యేదాకా 10 మినిట్స్ బాయిల్ చేద్దాం. వాటర్ బాయిల్ అయింది కదా, ఇప్పుడు ఇందులో పన్నీర్ వేసుకున్నాం. పన్నీర్ వేసుకొని
కొద్దిసేపు ఉడకనిద్దాం. పన్నీర్ ఉడికింది కదా, పన్నీర్లో హై ప్రోటీన్స్ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు కదా. దీంట్లో మేగడ వేసుకోవాలి, 3 స్పూన్స్. కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇది కొంచెం సేపు 2 మినిట్స్ బాయిల్ అవ్వాలి. దీంట్లో పెరిగేసాం కదా, పెరుగు ఈ మీగడ వేయటం వలన మంచి టేస్ట్ వస్తుంది. టేస్టీ పన్నీర్ మసాలా రెడీ. దీంట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. 1 మినిట్ మూత పెట్టేసి ఉంచుదాం. అయిపోయింది కదా, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఆపేసుకుందాం స్టవ్. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.